ప్రవీణ్‌కి ఒకటి చెప్పాలి. ప్రవీణ్ అసలు మనం తప్పేమీ చేయలేదు. ఎందుకు తప్పుని అంటున్నారు? ఇప్పుడు ఒక షాప్‌కెళ్తే అందరూ ఒకే సేమ్ సారీ కొంటారా? లేరు గదా! ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటది. ఈ సినిమా నచ్చిన వాళ్ళు చాలా దీన్ని గురించి మంచిగా రాసిన వాళ్ళు దే ఆర్ ద పీపుల్ హూ కెన్ ఎంపథైజ్ టు దిస్ కంటెంట్. అందరికీ లైఫ్‌లో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ వేరేలా ఉంటది. కొంతమందికి కమర్షియల్ సినిమా అంటే ఎళ్లి ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఏమి వాళ్ళకి ఉండదు ఐడియా. అది తప్పు చెప్పలేము. బికాజ్ వాళ్ళు సంపాదిస్తున్నారు. ఆ చిన్న డబ్బులతో వాటెవర్ దే కెన్ అఫోర్డ్ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. కొంతమంది సినిమా వాల్యూ చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తారు. అట్లా చాలా ఒక అందరూ రివ్యూస్‌లో ఫ్రెష్ అని రాస్తున్నారు. కొంతమంది ఫ్రెష్ కంటెంట్ అని రాస్తున్నారు. కొంతమంది ఫ్రెష్ అటెంప్ట్ కానీ ఏదేదో ప్రాబ్లం ఉందని రాస్తున్నారు. ఎప్పుడు సినిమాలోనే కాదు మన లైఫ్లో ఏమైనా సరే ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే ఒక కొత్తగా ఏమైనా చేసామంటే దానికి ఇలాగే వస్తుంది మిక్స్డ్ ఒపీనియన్. ఎప్పుడు అందరు యాక్సెప్ట్ చేయరు. సో ఇది ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఫస్ట్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. అండ్ దాన్ని చాలా మందికి అప్రిషియేట్ చేస్తున్నారు. చెప్పినట్టు చాలా నేషనల్ మీడియా సినిమా గురించి మంచిగా తెలిసిన వాళ్ళు చాలా బాగా రాశారు. అండ్ కొంతమందికి సినిమా నచ్చలేదు. అది దానికి దర్ ఆర్ రీజన్స్. అండ్ అది ఇష్టం అవ్వకపోవడం అన్నది మా తప్పు కాదు. అది దట్స్ నాట్ అ ఫిల్మ్ మేకర్స్ మిస్టేక్, బట్ ఇట్ ఈస్ అ చాయిస్. మన ఐడియాలజీ పర్స్పెక్టివ్లోనో డిఫరెన్స్ బట్టి అలా ఉంటుంది. అది ఎంత మంచి సినిమా అయినా దానికి ఉంటుంది. అండ్ వీ టేక్ ఇట్, వీ అండర్స్టాండ్ అది ఎక్కడి నుంచి వస్తుంది. వాళ్ళ డిసగ్రిమెంట్స్కి రీజన్స్ ఉంటాయి, వీ అండర్స్టాండ్ ఇట్. బట్ ఆయన చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో సినిమా రివ్యూ రాయడం ఒకటి, మీరు ఎక్స్ప్లెయిన్ చేసి సినిమా ఆ ప్లాట్ రాసి దాని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. ఒక్క లైన్లో చాలా తప్పుగా సినిమా గురించి ఆ కాన్సెప్ట్ని కిల్ చేసేటట్టు రాయడం వేరు. సో అలా నేను మల్టిపుల్ ప్లేసెస్లో చూశాను. అది చేయకండి. అంటే అది జెన్యున్గా సినిమా ఇప్పుడు థియేటర్లో చాలామంది వచ్చి చూస్తున్నారు. అండ్ అయినా అది చాలా కష్టం. నేను ఫస్ట్ ఆ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్తే అది చాలా కష్టం అది.